ఇప్పుడు మనము ఎన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయో చూద్దాం. మనము ఇన్వెస్టింగ్లో మ్యూచువల్ ఫండ్స్ చాలా ఈజీగా భరోసా కలిగించే మార్గము. మీరు ఒక్కో స్టాక్ను ఎంచుకోవడము, మార్కెట్ను ఎప్పుడు గమనించడం కష్టంగా అనిపిస్తే మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టడం చాలా సులభము. ఒక్కో ఫండ్లోనే వేర్వేరు కంపెనీల షేర్లు, విభిన్న సెక్టార్లు, మార్కెట్ క్యాప్లు ఉంటాయి కాబట్టి చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టినా మీరు మంచి డైవర్సిఫికేషన్ పొందుతారు. కాబట్టి స్టాక్ మార్కెట్లో నేరుగా జంప్ కాకుండానే సేఫ్గా పెట్టుబడి పెట్టాలంటే మ్యూచువల్ ఫండ్స్ బాగుంటాయి మీకు. అయితే మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో నిజంగా ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉండాలి అనేది చాలామంది ఇన్వెస్టర్లకు డౌట్గా ఉంటుంది. చాలాసార్లు ఎక్కువ ఫండ్స్ పెట్టుకోవడం వల్ల మీ రిటర్న్స్ పెరుగుతాయని భావిస్తారు, కానీ నిజానికి పరిస్థితి అలా కాదు. ఓకే, సింపుల్గా నిజంగా చెప్పాలంటే మీ పోర్ట్ఫోలియోలో మూడు కంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ అవసరం లేదు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఇప్పటికే డైవర్సిఫైడ్గా ఉంటాయి. ఒక ఈక్విటీ ఫండ్లోనే 30 నుంచి 100 కంటే ఎక్కువ కంపెనీల షేర్లలో పెట్టుబడి ఉంటుంది. అంటే మీకు 3-4 ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే అప్పటికే డిఫరెంట్ సెక్టార్స్, డిఫరెంట్ మార్కెట్ క్యాప్స్లో అనేక కంపెనీలలో ఎక్స్పోజర్ పొందుతారు మరియు డైవర్సిఫికేషన్ సాధించవచ్చు. ఎక్కువ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే అవి మీ రిటర్న్స్ పెంచవు. ఒకే తరహా స్టాక్స్లో డూప్లికేషన్ ఎక్కువ అవుతుంది. అలాగే మీ పోర్ట్ఫోలియోను ట్రాక్ చేయడం, అర్థం చేసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. అందుకే 3 కంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు.